కాంట్రవర్సీకి కేరఫ్ గా నిలిచారు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట. ఈ జంట వేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖుల కంటే సెలబ్రిటీస్ గా మారిపోయారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా వీరి హవా నడుస్తోంది. 2-3 ఛానల్స్ వీరి ఎపిసోడ్తోనే నడిపారు అంటే వీరు ఏ స్థాయిలో సెలబ్రిటీస్ గా మారారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరి ఫ్యూచర్ అనేది ఏంటనేది తెలియడం లేదు. కానీ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం చాలా ఉన్నాయి. తాజాగా ఈ జంట వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపార సంస్థలు విస్తరించాలని భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో వస్త్ర వ్యాపార రంగంలో అడుగుపెట్టి వాటిని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలి అనేదే వీరి ప్లాన్. దువ్వాడ శ్రీనివాస్కి వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన బ్లాక్ గ్రానైట్ వ్యాపారంలో ఉండేవారు. తన జీవిత భాగస్వామి దువ్వాడ వాణితో కలిసి వ్యాపారాలు బాగానే చేసేవారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఆ వ్యాపారాలు కాస్త మూతపడ్డాయి. దంపతులిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో సన్నిహితం పెంచుకున్నారు. చట్టపరమైన ఇబ్బందులు అధిగమించిన తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టుగా తెలిపారు. అయితే అంతకంటే ముందే ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఈ జంట నిర్ణయం తీసుకుంది. అందుకే వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టాలని భావిస్తోంది. హైదరాబాద్ చందానగర్లో కాంచీపురం వకుల సిల్క్ పేరిట షోరూం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత అదే పేరుతో విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా షోరూమ్స్ ఏర్పాటు చేయాలని వారు టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే దివ్యల మాధురికి శారీస్ కలెక్షన్స్ గురించి బాగా తెలుసు. పైగా తన సోషల్ మీడియా రీల్స్ ద్వారా వ్యాపార విస్తరణ కూడా తెలుసు. సోషల్ మీడియా వేదికగా తమ ఉత్పత్తులను ప్రమోట్ కూడా చేసుకోగలరు. పైగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో మహిళలు అధికంగా ఉన్నారు. అందుకే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది ఈ జంట. పైగా వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్గా మారిపోయారు. దానిని పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పేరు మోసిన ప్రాంతాల్లో ఉన్న వస్త్ర ఉత్పత్తుల్ని పరిశీలించి విక్రయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ పని మీద వెళ్తూ హౌరా బ్రిడ్జ్ వంటి చోట్ల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటుంది. ఆయన మాత్రం అధినేత జగన్ వెంట ఉన్నారు. శ్రీనివాస్కి మరో 2.5 ఏళ్ల పదవీ కాలం ఉంది. అందుకే వ్యాపార రంగంలో నిలదొక్కుకోవాలని శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే ఈ జంట భారీగా పెట్టుబడులు పెట్టి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుండడం విశేషం. బహుశా తమ షాపులకి ప్రకటన కంటే తామే ప్రకటనకర్తలుగా మారి వ్యాపారాలు చేసుకోగలమన్న ధీమా వారిలో ఉంది. మొత్తానికైతే ఈ జంట భవిష్యత్తు కార్యాచరణకి దిగడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి దీనిపై దువ్వాడ సతీమణి వాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.